చలో మన కార్ అయితే వచ్చేసింది. చూసిల్లు కదా మన లగేజ్ బాగానే ఉన్నాయి. అంటే నా ఒక్కడే కాదు, నాయనైతే పట్టుకొని అయితే కిందికైతే వచ్చేసిన. ఇదే మన ఫస్ట్ వ్లాగ్. ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నా లగేజ్ అయితే నేను తెచ్చేసుకొని కార్లో అయితే పెట్టేసుకున్నా. చలో చలో కార్లో కూర్చున్నాం, స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే మనం గోకర్ణ పోతున్నాం అండ్ గోవా కూడా పోతున్నాం మేమైతే. పవన్ హాయ్ చెప్పు. స్టార్ట్ అవుతున్నాం గోకర్ణకి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు గోకర్ణ గోవా పోతున్నామని. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం, పెట్రోల్ అయితే కొట్టించుకుందామని. అన్న ఒక 1000 రూపాయలు అయితే కొట్టేసి, 1000 రూపాయలు ఎందుకు కొట్టించామో తర్వాత చెప్తా చూడండి. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, స్టార్ట్ అవుతున్నాం. తెలిసిగా మన ప్లేలిస్ట్ ఎట్లుంటుందో. కర్ణాటకకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కూడా పెట్రోల్ కొట్టించుకుంటాం ఫుల్ ట్యాంక్, ఎందుకంటే కర్ణాటకలో పెట్రోల్ తక్కువ కాబట్టి. మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అవుతుంది ఇప్పుడే ఇక్కడ ఒక దవాకాడ అయితే ఆగినాం. దాబాకైతే వచ్చేసినాం. దాబా అయితే బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది దాబా అయితే. అయితే చెప్పుకున్నాం రోటీ అండ్ ఎగ్ బుర్జీ దాల్ తడక అట్లా చెప్పుకున్నాం. ఫుడ్ ఎట్లనే ఉంటుంది అనుకున్నాం, కానీ ఫుడ్ అయితే సూపర్. రాయచూరు పోయే రోడ్లు అంట, రాయచూరు పోయే రోడ్ల మంచి దాబా ఉన్నది, మీరు ట్రై చేయండి. మంచిగా కడుపు నిండి అయితే తినేసినాం. ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం. నైట్ అయితే మంచిగా వండుకున్న కార్లో. తెల్లారైతే మా డ్రైవర్ అయితే ఒక దగ్గర అయితే ఆపిండు. ఇక కార్ ఆపిండి, ఆ ఖాళీ ఉండడు ఎందుకని ఆ కాలకృత్యాలు అయితే తీర్చుకున్నాం ఇక్కడే. ఇక కాలకృత్యాలు అయితే తీర్చుకున్నాం. ఇక నైట్ అంతా రెస్ట్ లేదు, ఇక హోటల్కి అయితే పోతున్నాం. ఇక్కడైతే కర్ణాటకలో అయితే సేమ్ కేరళ లాగా చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక హోటల్కి వచ్చేసినాం. దుబాయ్కి అయితే హాయ్ చెప్పేసినాం. ఇక రూమ్కి అయితే వచ్చేసినాం, బ్రష్ చేసుకుంటున్నాం. ఇక మురుడేశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదామని. ఇక స్నానం అయితే వేసేసిన. ఇక కొంచెం అద్దంలో చూసి అయితే మురిసిపోయింగ్స్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇక స్నానం అయితే వేసేసిన. మావాడైతే ఇంకా రెడీ అయితేనే లేడు, ఫోన్ అయితే పట్టుకొని చూస్తూనే ఉన్నాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఇక రెడీ అయితే అవుతున్నాం, మురుడేశ్వర టెంపుల్కి అయితే పోతున్నాం కాబట్టి ఇక పంచ కట్టుకుందామని డిసైడ్ అయిపోయినా. సారీ, పంచ కట్టుకున్నా, చుట్టుకుంటున్నా పంచనైతే. మొత్తానికి రెడీ అయితే అయిపోయినాం, పోతున్నాం మురుడేశ్వర టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇక రూమ్లో అయితే ఫ్రెష్ అయిపోయినాం, స్నానం చేసినాం, రెడీ అయిపోయినాం. ఇక మురుడేశ్వర టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. చలో లెట్స్ గో. ఇక వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఆకలి అవుతుందని ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాం. దోశ చెప్పుకున్నాం, కానీ దోశ చెత్తలా ఉంది. టిఫిన్ చేసిన తర్వాత మనం కాఫీ తాగుకుంటే ఇక మనకు సెట్ కాదు. ఇప్పటికే 12 అవుతుంది, టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక టిఫిన్ చేసినాం. ఇక బాగా ఆకలి అయి ఉండే, టిఫిన్ అయితే చేసినాం, కార్లో ఎక్కేసినాం. ఇక మళ్ళీ మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి లొకేషన్స్. మురుడేశ్వర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎంట్రెన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా లోపల ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఇవాళ అయితే టెంపుల్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలుకి దారుణంగా ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలుకి. ఇక ట్రాఫిక్ అయితే బాగుంది కాబట్టి అయితే ఇక దిగేసి నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఓకే, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వాళ్ళకైతే తెలియదు కావచ్చు ఇదేనా ఫస్ట్ వ్లాగర్ భయ్యా అనుకుంటూ వెళ్తారు. చూసిల్లు కదా టెంపుల్ దగ్గర అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో, ఫుల్ రష్ ఉన్నారు, ఫుల్ పబ్లిక్ వచ్చి హాలిడేస్ అని. పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందామని వచ్చినాం, కానీ డిసప్పాయింట్గా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఇక టెంపుల్ టైమింగ్స్ అయితే 6 AM to 1 PM అంట, అండ్ తర్వాత ఈవినింగ్ 3 PM to 8:30 PM వరకు ఉంటుందంట. ఇక టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఈవినింగ్ వద్దామని ఇక హున్నావా అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. కర్ణాటకలో సేమ్ కేరళ వైబ్స్ ఉంటాయి, బోటింగ్ కూడా ఉంటుందంట. గోకర్ణ టెంపుల్ అయితే క్లోజ్ చేసేళ్ళు, అందుకే ఇప్పుడు బోట్ రైడ్ అయితే పోతున్నాం. మళ్ళీ సాయంత్రం 7 వరకు ఓపెన్ చేస్తారంట. 3కి ఓపెన్ చేస్తారంట, కానీ ఇక మేము 7కి వెళ్తాం. మా గ్యాప్లో అయితే ఇటు
బోట్ రైడ్ పోతున్నాం. మనోడు చెప్తుండు బోట్ రైడ్ అని పక్కకి వెళ్ళి చెప్తుండు. క్లోజ్ చేసేసిల్లు, అందుకే బోట్ రైడ్కి అయితే వచ్చేసినాం. ఇక మా వాళ్ళు అయితే బోట్ అయితే మాట్లాడేసిళ్ళు. చలో బోట్లకి అయితే ఎక్కేసినాం. హైలైట్ ఉంది బోట్ మాత్రం. ఇగో చుట్టూ వ్యూ అయితే మస్తు ఉంది బోట్. బ్రో ఇక్కడ లైఫ్ జాకెట్లు జాకెట్ జరూరత్ నయ్యా కతే. ఓకే లైఫ్ జాకెట్లు ఎందుకు మన గీత వచ్చి ఎట్లయినా ఓకే. ఏమి ముందు చూడనంత ఏంటి సార్ అది? ఏమి ముందు చూడనంత సంబరం. చూసిల్లు ఆ లొకేషన్ అయితే ఎంత హైలైట్ ఉందో. ఇక్కడైతే ఒకటే పక్షి ఒక్కటే కూర్చున్నది ఒంటరిగా. పాపం సింగిల్ అనుకుంటా నా లెక్కనే. ఇక్కడ రివర్లో అయితే షాప్స్ కూడా ఉన్నాయి మనకు. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదే హొన్నావర్ హెవెన్ షారావతి బ్యాక్ వాటర్ అంట. షాప్ అయితే చాలా బాగుంది. ఎంఎస్ లోటస్ లేక్ పాయింట్. సారీ అది లేక్ పాయింట్ కాదు, లేక్ ఫ్రంట్ అది. ఇంతలో అయితే ఉన్నది మంచిగా షాప్ అయితే. మంచిగా వాటర్ మిలన్, కీరా, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక నేనైతే వాటర్ మిలన్ అయితే తీసుకున్నా. ఇక మా వాళ్ళు అయితే బెల్పూరి తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే గుంజుకొని అయితే తీసుకున్నా బెల్పూరి. ఆ పైన మరో తీరం. ఇక మొత్తం సాంగ్ అయితే వింటే మీరు కథమైపోతారు. ఇక చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ నీళ్ళల్లో అయితే. మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలుకి ఇక్కడ షాప్స్ కూడా అయితే బాగున్నాయి. ఇక్కడ వాటర్ పక్క పొంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే. హొన్నావర్ ప్లేస్ గోకర్ణ దగ్గరలో ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. అసలుకి అద్భుతంగా ఉంది. సేమ్ కేరళ వైబ్స్. చలో మన బోటింగ్ టైం అయితే అయిపోయింది. 1.5 hour అయితే మంచిగా తిప్పిండు. మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించిండు. రైట్, థ్యాంక్ యూ, బాయ్. మన బోటింగ్ అయితే అయిపోయింది. ఇక టెంపుల్కి వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి మనమైతే ఇంకోటి మ్యాంగ్రూవ్స్ పార్క్ అనేది అయితే వెళ్తున్నాం. ఈ బోర్డ్ పార్క్ అంట. ఈ బోర్డ్ వాక్, సారీ. పబ్లిక్ జ్యాదా లోగే ఇధర్. హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తా. రేట్ ఉంది అమ్మ, కింద పడితే కథమే ఇక. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇదైతే డేంజర్ ఉంది. పక్కన పట్టుకొని కూడా అయితే ఏంలో కింద పడితే మొత్తం బురద అయిపోతాం. మొత్తం డేంజర్ ఉంది. ఇదైతే మొత్తం ఊగుతుంది నడుతుంటే. కథం ఈ బోర్డ్ వాక్ అయితే అయిపోయింది. ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చూసేసినాం. ఇప్పుడైతే మనమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూసిల్లా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇక టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. ఇక రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అన్నీ తిరిగి అయితే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక రెస్ట్ తీసుకుందాం ఇప్పుడైతే. కొంచెం ఫుల్ నిద్ర వస్తుంది. ఫుల్ అలసిపోయినాం. ఇక రేపు గోవాకి అయితే స్టార్ట్ అయిపోతాం. కథం నేనైతే మార్నింగే లేచిన. నేనైతే రెడీ అయిపోయినా. మా వాళ్ళు అయితే ఎవరు లేవలే. మా వాడైతే ఇంకా మొహమే కడుక్కుంటా అండి. అసలుకి రెడీ అయితేనే లేడు అసలుకి. అయితే అప్పుడు ఎప్పుడో పొద్దుగాలని లేచి పొద్దుగాలనే రెడీ అయినా. జై బాబు. ఇక గోవాకి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక మధ్యలో ఆకలి అవుతుందని ఒక రెస్టారెంట్ దగ్గర అయితే తాగినాం. ఇక మంచిగా టిఫిన్ చేసిన. ఇక కాఫీ కూడా తాగేసిన. ఇక తిన్నాం, కాఫీ తాగినాం. ఇక మళ్ళీ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఘాట్ రోడ్, డేంజర్ ఉన్నాయి రోడ్లు మాత్రం.
వెల్కమ్ టు గోవా. మొత్తం బాగా మంది గోవా పోయినట్టున్నారు. అందరు రిటర్న్ పోతుర్రు, గోవా నుంచి రిటర్న్ పోతుర్రు. ఫుల్ ట్రాఫిక్, పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు. బ్రిడ్జ్ మాత్రం హైలైట్, అసలుకి వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే. గోవాకి అయితే రీచ్ అయిపోయినాం. నా రూమ్ ఇదే మన హోటల్. ఘోరం మీదికి ఇచ్చిన రూమ్ అయితే ఘోరంగా మీదికి ఉంది. ఫుల్ మెట్లే కూడా అవుతుంది. ఇక ఇంకా మనకైతే 4th ఫ్లోర్లో అయితే రూమ్ ఇచ్చేసిండు. ఇగో ఇదే మన రూమ్ అయితే మస్తు ఉన్నది. ఇక రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్ళిపోతున్నాం. అయితే తాళం వేసేసినాం, పోతున్నాం. ఇగో మా అన్వేష్ బాయ్ హాయ్ అప్పు. మొత్తం మీది ఇచ్చిండు రూమ్ ఆడైతే, మొత్తం మీద ఉన్నది రూమ్. ఇక పోతున్నాం. చలో ఫస్ట్ అయితే బాగా బీచ్ అయితే పోతున్నాం మనం. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. మీరు కూడా చూడర్రి, వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఫస్ట్ టైం బీచ్ చూస్తున్నట్టు చిన్నపిల్లలే కురికైతే ఉరికిన ఘోరంగా. ఇక గ్యాప్లో అయితే కొన్ని ఫోటోలు వీడియోలు అట్లా తీసుకున్నాం. ఇక వాటర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక అప్పట్లోపు అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇక హైలైట్ ఉంది అసలుకి, నైట్ అద్భుతంగా ఉంది. నైట్ హైలైట్ ఉంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు గోవాలో అయితే, చాలా పబ్లిక్ ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం లైటింగ్ అది. ఇక మనం ఇప్పుడైతే క్యాసినోకి అయితే వెళ్ళిపోతున్నాం, బిగ్ డాడీ క్యాసినో. బాగున్నాయి ఇది అయితే. ఇక్కడ ఇది రూమ్, సాయి రెసిడెన్సీ, బాగున్నాయి. రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఇక క్యాసినోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. క్యాసినోకి అయితే వచ్చేసినాం. ఇదే మన టికెట్ బిగ్ డాడీకి. ఇది క్యాసినో ఉంది. చలో ఇక క్యాసినోకి అయితే వెళ్ళిపోదాం. క్యాసినోకి అయితే వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఒక బోట్ ఎక్కాలి. ఆ బోట్ నుంచి ఇంకో బోట్ దగ్గర తీసుకెళ్తారు. ఆ బోట్లో ఉంటాయి అన్నీ. ఇక వాళ్ళు అక్కడైతే టికెట్ అయితే చూసి స్కాన్ అయితే చేసి పంపిస్తారు మనల్ని. బోట్ అయితే ఎక్కేసినాం. బోట్లకి అయితే ఎక్కించుకున్నారు మొత్తం. ఇక్కడ ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవ్వగలుగుతాం. మరి కొద్ది క్షణాల్లో బిగ్ డాడీ క్యాసినో అంట. మనకైతే అలో లేదు, మనం పిల్లగాళ్ళని 21 అండర్ 21 కాబట్టి మనకు అలో లేదు. ఇగోండి మస్తు ఉంది, లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. క్యాసినోలోకి ఎంటర్ కావాలంటే 21 ఇయర్స్ ఓల్డ్ ఉండాలి. మనకైతే 20 ఇయర్స్ కాబట్టి మనకైతే అలో చేయరు. అలో చేయకపోతే ఏంది, మనకైతే లోపలైతే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనకైతే మొత్తం సంపుదాం. బిగ్ డాడీ ఎంట్రీకి అయితే ఇచ్చేసినాం. బోట్ అయితే హైలైట్ ఉంది. బిగ్ డాడీ క్యాసినో, క్యాసినో బిగ్ డాడీ క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో అంట. నమస్తే బిగ్ డాడీ క్యాసినో. లోపలైతే అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్లో వీడియో అయితే అలో చేయలేదు. ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ఫస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినా. అయితే ఇదైతే మన ప్లేట్. ఇక్కడైతే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, కేక్స్ అండ్ స్వీట్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మనమైతే డ్రింక్ అయితే చేయం కాబట్టి మాక్టైల్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాం. కోకోనట్ కూలర్ అంట, ఇంతవరకు ట్రై చేయలే. కోకోనట్ కూలర్ అయితే వేసేసినాం ఒకటి. బాగానే ఉంది టేస్ట్, ఎట్లా ఉంది అనుకుంటే బాగానే ఉంది టేస్ట్ మాత్రం. మళ్ళీ మావాడైతే వెళ్ళి ఇంకోటైతే మాక్టైల్ పట్టుకొచ్చిండు, వేరే ఫ్లేవర్ది. బాగుంది ఇది కూడా. ఇక లాస్ట్కి ఏంది మన హైదరాబాద్ మటన్ బిర్యానీ అండ్ ఇదేదో చికెన్ సలాడ్ అంట విత్ బీట్రూట్ అండ్ ఏదేదో ఉన్నాయి. ఇక లాస్ట్ ఒకటి జ్యూస్ తీసుకున్నాం. ఇక మనం ఎట్లయినా తాగమా, ఇక ఏదో అట్లా ఇక తింటున్నాం. ఇక తాగకుండా తినాలి. ఇక మూడేలే. మనోడైతే మస్తు న్యాయం చేస్తుండు. మన అన్వేష్ బాయ్ ఫుల్ వైబు. హాయ్ చెప్పు అందరికి. అన్నీ తిన్నా. లాస్ట్కి అయితే
కేక్స్ అండ్ స్వీట్స్ అవన్నీ అయితే తెచ్చుకున్నా. ఇక చూసిలిగా మా వాళ్ళందరూ అయితే క్యాసినో లోపలికి అయితే వెళ్ళిపోయి నొక్కని కూర్చొని అయితే ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయి. ఇక మీద మంచిగా డిన్నర్ చేసిన, మాక్టైల్స్ అన్నీ తాగేసిన, ఇక కిందికి వచ్చేసిన. మా వాళ్ళందరూ అయితే క్యాసినోకి అయితే వెళ్ళిపోయారు. ఇక క్యాసినోలో అయితే మంచిగా తిన్నాం, ఎంజాయ్ చేసినాం. ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం రూమ్కి. ఇక క్యాసినో నుండి వచ్చేసరికి లేట్ అయింది. ఇక ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. ఇక పండుకున్నాం మార్నింగ్. పొద్దున్నే ఒక కాఫీ తోటి స్టార్ట్ చేసినాం. ఇక రూమ్కి అయితే వెళ్ళి రెడీ అయిపోయి ఇక వేరే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం మేము. పండుకొని లేచి కలంగట్ బీచ్ అయితే వచ్చేసినాం. కలంగట్ స్టోరేజ్ లేకుండా ఇక మొత్తం ఇక ఫోన్లో స్టోరేజ్ కూడా లేకుండా ఎక్కువ వీడియోలు తీయలేదు. ఇక పబ్లిక్ ఉన్నారు చూడండి, ఫుల్ పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు కలంగట్ బీచ్లో. వామ్మో ఎక్కలేని పబ్లిక్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇక మనకేం పని ఉంది, ఇక మళ్ళీ మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక బీచ్లో అయితే మంచిగా ఆడుకున్నాం, ఎంజాయ్ అయితే చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. చేసినాం. ఇక అట్లనే ఒక బనానా మిల్క్ షేక్ కూడా వేసేసిన గ్యాప్లో. ఇక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు. ఇక అప్పట్లోపు ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. బీచ్ పక్కన అయితే కూర్చున్నాం, ఇక అట్లా స్నాక్స్ లాగా ఇక తినేసినాం. ఇక మనమైతే ఇక నైట్ అయిపోయింది, ఇక పబ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక పబ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పింక్ పబ్ అంట ఇది. ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. అయితే బీచ్కి అయితే పోతున్నాం. కొంచెం లేట్ అయింది. ఇక బీచ్లో అయితే యాక్టివిటీస్ చేయడానికి అయితే పోతున్నాం. ఇక నైట్ లేట్ అయిపోయి కొంచెం మార్నింగ్ 5కి వచ్చినాం. ఇక్కడ అంతా నైట్ సంసారమే ఉన్నట్టు. ఇక మార్నింగ్ స్కూబా డైవింగ్ అయి పోవాలంటే మార్నింగ్ 8కి అట్లా లేవాలి. కానీ లేట్ నార్మల్గా బీచ్లో ఏవో యాక్టివిటీస్ ఉన్నాయంటే కొంచెం ఇక టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. మొత్తం జల్దీ చేసేది ఇదే మన అవుట్ఫిట్. ఇదే మన ఇక్కడ గోవాలనే కొనుక్కున్నాం. గోవా ఇగో టిఫిన్ చేయనీకైతే పోతున్నాం. నైట్ అయితే లేట్ అయిపోయింది, టిఫిన్ చేయనీకి పోతున్నాం. తెలుగులోదే అంట రెస్టారెంట్, మీరు కూడా అత్తే ట్రై చేయండి, మంచిగా ఉంది. బాగానే ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ వచ్చి ఉంటే. ఓకే, నైట్ వెజ్ అయితే బాగుంది. నైట్ అయితే తిన్నాం, వెజ్ అయితే చాలా బాగుంది. ఇది ఏంటిది, గోదావరి రుచులు అంట. ఇక మంచిగా టిఫిన్ అయితే వేసేసినాం. ఇక మళ్ళీ కాఫీ కూడా తాగేసినాం. చలో ఇక టిఫిన్ అయితే వేసేసినాం. వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడే కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే చేసినాం. ఇక వీడియోస్ ఇవ్వకుండే ఫోన్స్ అక్కడ పెట్టేసినాం, ఫోన్స్ పడతాయని. మొత్తం జలుబు అయిపోయింది. చింటూ బాయ్ ఇక్కడ, నమస్తే చింటూ బాయ్. మొత్తం వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయినాయి. వాటర్ రైడ్స్ చేసేసినాం, ఫుల్ తడిచేసినాం, ఎంజాయ్ చేసినాం. ఫుల్ జలుబు అయిపోయింది నీళ్ళలో తడిచేసరికి. ఇక కథం ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ టాటా.